Hello, you're watching CVR News. This is Savira Kuttabali. Welcome to Regional Bulletin of the Day. Well, moving into the details, the Telangana Legislative Assembly has been adjourned indefinitely after sessions from December 9th to 21. Speaker Gaddam Prasad Kumar announced that the Assembly met for 37 hours and 44 minutes. While passing 8 bills on the final day after a brief discussion on Raitu Bharosa, the session was adjourned. Proposals by BJP members Aleti Maheshwar Reddy and Payal Shankar for financial assistance to women under the Mahalakshmi scheme, and by CPI member Konneni Sambasivarao to address outsourcing and contract employee issues were rejected by the Speaker. In the Telangana Legislative Assembly, Telangana Chief Minister Revanth Reddy criticized the film industry for rallying behind actor Allu Arjun after his brief visit to a police station, questioning why the same support wasn't shown for a child injured in a theatre stampede. Well, he stated that he could not understand the film industry's demands and confirmed there would be no increase in ticket prices in Telangana. Revanth also made it clear that he would not allow premieres and benefit shows while in power, warning the industry that while businesses could thrive and they would not be tolerated if they risked public safety. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయ్యారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్ళాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో బౌన్సర్లు అని మనం చూస్తూ ఉన్నాం. 50-60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అని అంటున్నారు, నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష, అట్లే చెయ్యి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు
ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయిందని. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీసులు ఏం డాక్టర్లు కాదు, హుటాహుటిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలుండు. ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయిండు అనుకున్నారు. సార్ 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. Well, AP Deputy Chief Minister Pawan Kalyan toured Aluri district addressing local issues and engaging with officials. He also pledged to continue fighting until ganja cultivation is eradicated in tribal areas and promised not to retire until women's life improve. Well, Pawan emphasized that his focus is on uplifting the poor, not pursuing a film career. He also acknowledged CM Chandrababu Naidu's experience and expressed gratitude for being appointed as Deputy Chief Minister. Nakala. విను, నా స్వప్నం, నా కళ నా ఒక్కడి కోసం కాదు, నా ఓజీ కోసం కాదు, సినిమా కోసం నేను ఎప్పుడు కలగన్నా. నేను దేశం కోసం కలగన్నా, దేశంలో ఉన్న ప్రజల కోసం కలగాను. ఈ పేరు, ఈ బలం, మీ ప్రేమాభిమానం ఇవన్నీ కలిపి 4 రోడ్లు వేస్తే జన్మధన్యం అనుకున్నాను. ఈరోజు 4 కాదు 29 రోడ్లు వేస్తున్నాం ఒక్క రోజులోనే. ఇంకొక నెలలో సీఎం గారు పాప చంద్రబాబు గారు ఏమనగా ప్లీజ్ దయచేసి మన లేదు వినండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను గౌరవిస్తాం. నేను డిప్యూటీ సీఎం గారు నన్ను గౌరవించారు కదా, సంతోషం. ఏమవుతాయంటే వేదిక పైన నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడకూడదు కదా, మీ దగ్గర నడిపించారంటారు కదా, నన్ను తిడతారు మళ్ళీ. ముఖ్యమంత్రి ఎవరని కాదు, ఎవరు బాగా పనిచేశారని. ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవం చాలా కీలకం, చాలా కీలకం. ఈరోజు 40 కోట్లు కావాలి మన గిరిజన గ్రామాలకంటేనే వెంటనే ఆయన ఒక అరగంట మొత్తం అందరిని పిలిచి మాట్లాడారు. ఇవ్వగలమా అంటే వెంటనే ఇచ్చేద్దాం, వెంటనే చేశాం. సో అందుకని మనస్ఫూర్తిగా ఆయన మరోమారు మీ అందరి తరపున. In Telangana, the first ever Panchamuki Anjaneya Swami idol installation was performed with grandeur, while the installation ceremony, which took place in Singapuram village of Shankarpalli Mandal Chevela constituency in Rangareddy district, has completed 41 days. On this occasion, special prayers, Panchamitra Abhishekam and aromatic offerings were also conducted, and an Anandam free food distribution event was also held, and devotees are flocking in large number to witness the beautiful idol of Anjaneya Swami and seek blessings. Well, moving on to other story, the Telangana Legislative Council approved 3 key bills. Well, the Telangana Municipality Amendment Bill, GHMC Amendment Bill and Telangana Panchayat Raj Bill. The Municipality Amendment Bill paves the way for converting 80 village panchayats into municipalities, while the Panchayat Raj Bill facilitates amendments to 140 panchayats under Schedule 8. While the GHMC Amendment Bill extends the GHMC jurisdiction by merging 51 villages in the ORR in the area in the municipal corporation.
Well, Agriculture Minister Tummala Nageshwar Rao informed the Assembly that the Farmer Assurance Scheme would be provided by Sankranti. He highlighted that previous government has allocated rupees 80,000 crore to farmers under the Raitu Bandhu scheme, which included funds for uncultivated lands. Additionally, he also mentioned that a subcommittee had been formed to ensure that the farmer assurance would be limited to cultivated lands. Minister Tummala further clarified that he was open to accepting suggestions from the members regarding the farmer assurance scheme. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది అధ్యక్ష. ఈ పథకం మొదటగా 4,000 రూపాయలు ఎకరానికి చొప్పున పంటకి అదేవిధంగా 2 దఫాలుగా నమోదు చేసి భూ యజమానులకు అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులందరికీ కూడా 19-20లో ఈ సహాయాన్ని 5,000కి పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం ధరణి పోర్టల్లో లభ్యమయ్యే భూమి హక్కుల రికార్డుల ఆధారంగా నిర్ణయించబడింది అధ్యక్ష. కావున భూమి కలిగిన వారు సాగు చేయకపోయినా ఈ పథకానికి అర్హులయ్యారు అధ్యక్ష. ఈ రైతు బంధు అమలు చేసినటువంటి విధానం వ్యవసాయ శాఖకు లబ్ధిదారుల పేరును మార్చడం లేదా CCLA నుండి అందిన భూమి విస్తీర్ణంలో మార్పు చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష. వ్యవసాయ శాఖ పట్టాదారుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రైతు బంధు పోర్టల్ అప్డేట్ చేస్తుంది. ఆ ప్రకారంగా RBI యొక్క ఈక్యుబేర్ ప్లాట్ఫారం ద్వారా భూమి యాజమాన్యం విస్తీర్ణానికి అనుగుణంగా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ప్రయోజనాలు బదిలీ చేయబడుతున్నాయి. ప్రతి పంట కాలానికి ముందు CCLA కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ROFR పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సాయం అందించడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి 12 సీజన్లకు గాను 80,000 కోట్ల 453.41 కోట్లు రైతు బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అయితే 23-24కు సంబంధించినటువంటి సహాయం 7,625.14 కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. 18 వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది అధ్యక్ష. అందులో గ్రామం వారీగా పంట వారీగా విస్తీర్ణాన్ని కంటి అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు. 18లో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది అధ్యక్ష. వానాకాలం 19 నాటికి AEOలు మొబైల్ యాప్ సహాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు అధ్యక్ష. 19 పంటల నమోదు ప్రారంభం నుంచి రైతు వారీగా రైతు బంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు 21,283.66 కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది అధ్యక్ష. 18-19 ఆనాటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని Meanwhile, the Telangana government has banned benefit shows a day before movie releases and will not approve ticket prices hikes, and Minister Komatreddy Venkat Reddy criticized Allu Arjun for not fulfilling his promise to compensate Revati's family who died in the Sandhya Theatre incident. He assured government support to her family and announced that medical expenses for the child Sri Tej would be covered. Additionally, 25 lakh in financial aid will be provided for the child's treatment. Honorable Speaker sir, मैं जो अकबरुद्दीन साहब जो मुद्दा उठाए थे वो सिनेमा इंडस्ट्री का मिनिस्टर भी हूँ, मैं भी बहुत दुखी हूँ। उस दिन हमारा सिनेमा इंडस्ट्री का मिनिस्टर होने से अभी जो हमारा CM साहब पूरा उसका कैसा कैसा हुआ पूरा मालूम हुआ। वो इंसिडेंट होने के बाद मैं उसको प्रेस में जाके बोले थे दिस इज नॉट करेक्ट, विदाउट परमिशन यू कांट गो टू द थिएटर। उसमें वो कंपनसेशन पे दिया बोल के नहीं दिए, कोई देखने को नहीं है। मैं उसी दिन दिया, फ्यूचर में आएगा नो बेनिफिट सोर्स इन द नाइट बिफोर रिलीजिंग द डेट। कोई बेनिफिट सोर्स नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे, इंडस्ट्री को प्रमोट के वाले कुछ फैसिलिटीज परमिशन देंगे, मगर ऐसा बेनिफिट दे के पब्लिक को मराना, वो भी रेवती बोल के उसका हस्बैंड का लिवर डैमेज हो तो वो लिवर दे के हस्बैंड को बचा लिए। बेचारा वो रेवती हमारा सिस्टर जो मर गए, वो बच्चे अभी वेंटिलेटर में। मैं हॉस्पिटल वाला बोला कोई सिनेमा थिएटर वाला दे रहे हैं, कुछ पेमेंट है तो मैं ही दूंगा, मैं पर्सनल से दूंगा, मगर ऐसा तो भी कोशिश करो बोल के वही वो लोग भी मैं बोल दिया।
जो अकबरुद्दीन साहब उठाइए, मैं उसको आपके तरफ से उसको बता दूं, देयर नो बेनिफिट शोज विदाउट एनी परमिशन, नो एक्टर विल गो टू थिएटर। थैंक यू। अरे 25 लाख वो मैं उसमें बोला 25 लाख वो जो उन्होंने वायदा कर रहे थे उसके हम पूछना भी चाहते। मैं एज ए सिनेमाटोग्राफी मिनिस्ट्री गवर्नमेंट तरफ से मेरे तरफ से 25 लाख और हॉस्पिटल का एक्सपेंडिचर पूरा मैं हमारा प्रतीक फाउंडेशन से कल सुबह ही वो चेक भेज देंगे। 25 लाख का प्रतीक फाउंडेशन से और ट्रीटमेंट का पैसा भी हम पूरा गवर्नमेंट की तरफ से लेंगे। आज पूरा हमारा प्रिंसिपल सेक्रेटरी हेल्थ भी पूरा परस्यू कर रहे, वो भी देख लेंगे। फ्यूचर में आइंदा ऐसा इंसिडेंट नहीं होने देंगे। जो हमारा सीएम साहब बताए थे वैसे चलेंगे। ऑनरेबल स्पीकर सर, मैं जो अकबरुद्दीन साहब जो मुद्दा उठाए थे वो सिनेमा इंडस्ट्री का मिनिस्टर भी हूँ, मैं भी बहुत दुखी हूँ। उस दिन हमारा सिनेमा Well, Ammaya District TDP President Chammarti Jagan Mohan Raju inaugurated the CC Road as a part of the Village Festival program in Dibin Colony, Rajampet Mandal. He stated that YCP leaders has no right to approach the public, and Jagan Mohan Raju also mentioned that further programs would be implemented for the development of Rajampet. తర్వాత ఇంత అపూర్వమైన ఆదరణ లభించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో చాలా అహర్నిశలు కష్టపడి పనిచేశారు. ఎక్కడ కూడా ఏ చిన్న అంశాన్ని వదలకుండా ఎక్కడైతే కనుక ప్రజా ప్రయోజనాలు ఉంటాయో అక్కడల్లా ప్రభుత్వం ఉండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహించి వాళ్లకు తిరిగి ఏదైనా చేయాలి, ఏ నమ్మకంతో అయితే కనుక మనకు పదవినిచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, ఆఖరికి గ్రామ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఉదాహరణకు తీసుకుంటే కనుక మన చెయ్యేరులో నీళ్లు వెళ్తూ ఉన్నాయి. ఆ నీళ్లు వృధా పోకుండా సకాలంలో కాలువలు తవ్వించడం వలన ఇవాళ రాజంపేట ప్రాంతంలో, నందలూరు ప్రాంతంలో దాదాపు 5 చెరువులకి సమృద్ధిగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. పదవిని ఆకాంక్షించి వారిని సమర్థించి ఆ పదవిలో కూర్చోబెట్టారు. తర్వాత ఇంత అపూర్వమైన ఆదరణ లభించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా అహర్నిశలు కష్టపడి పనిచేసింది. ఎక్కడ కూడా ఏ చిన్న అంశాన్ని వదలకుండా ఎక్కడైతే కనుక ప్రజా ప్రయోజనాలు ఉంటాయో అక్కడల్లా ప్రభుత్వం ఉండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహించి వాళ్లకు తిరిగి ఏదైనా చేయాలి, ఏ నమ్మకంతో అయితే కనుక మనకు పదవినిచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, ఆఖరికి గ్రామ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఉదాహరణకు తీసుకుంటే కనుక మన చెయ్యేరులో నీళ్లు వెళ్తూ ఉన్నాయి. ఆ నీళ్లు వృధా పోకుండా సకాలంలో కాలువలు తవ్వించడం వలన ఇవాళ రాజంపేట ప్రాంతంలో, నందలూరు ప్రాంతంలో దాదాపు 5 చెరువులకి సమృద్ధిగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. పదవిని ఆకాంక్షించి వారిని సమర్థించి ఆ పదవిలో కూర్చోబెట్టారు. తర్వాత ఇంత అపూర్వమైన ఆదరణ లభించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా అహర్నిశలు కష్టపడి పనిచేసింది. ఎక్కడ కూడా ఏ చిన్న అంశాన్ని వదలకుండా ఎక్కడైతే కనుక ప్రజా ప్రయోజనాలు ఉంటాయో అక్కడల్లా ప్రభుత్వం ఉండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహించి వాళ్లకు తిరిగి ఏదైనా చేయాలి, ఏ నమ్మకంతో అయితే కనుక మనకు పదవినిచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, ఆఖరికి గ్రామ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఉదాహరణకు తీసుకుంటే కనుక మన చెయ్యేరులో నీళ్లు వెళ్తూ ఉన్నాయి. ఆ నీళ్లు వృధా పోకుండా సకాలంలో కాలువలు తవ్వించడం వలన ఇవాళ రాజంపేట ప్రాంతంలో, నందలూరు ప్రాంతంలో దాదాపు 5 చెరువులకి సమృద్ధిగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. పదవిని ఆకాంక్షించి వారిని సమర్థించి ఆ పదవిలో కూర్చోబెట్టారు. తర్వాత ఇంత అపూర్వమైన ఆదరణ లభించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా అహర్నిశలు కష్టపడి
A significant drug seizure took part in the Patancheru area of Sangareddy district, where the local police and the anti-narcotics team confiscated a kilo of MDMA drugs worth around ₹1 crore. The police relieved that they had received specific intelligence about drugs being sold ahead of the New Year celebrations. Well, during the raids, two individuals, Mohammad Salim and Mukesh Dubey, were arrested in possession of the drugs, and Sangareddy SP Rupesh and Narcotics SP Chaitanya stated that search operations were underway to apprehend 3 more suspects. Different vehicles. కొన్ని ఏమంటే ఒక్కోసారి డైరెక్ట్ బస్ పట్టుకుని రావడం జరుగుతుంది. మనకు అర్థం చేస్తుంటే మనది ముంబై నుంచి ఈ రూట్ ఏదైతే బస్ రూట్ ఉందో దాంట్లో వాళ్ళు తెలివిగా వాళ్ళ దగ్గర కాకుండా వేరే దగ్గర దాచిపెట్టడం, మనం చెకింగ్ చేసేటప్పుడు తప్పించి వెళ్ళిపోవడం, ఇట్లాంటి టాక్టిక్స్ వాడుతూ ఉంటారు. ఇంకొకటి అదర్ టాక్టిక్ ఏంటంటే ట్రైన్స్లో కొన్ని స్పెసిఫిక్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్స్లో ఎల్టీటీ టెర్మినల్, లోకమాన్య తిలక్ టెర్మినల్ ఏవైతే ముంబై నుంచి ఆర్డినేట్ అయ్యి మనకి వెళ్తున్నాయో లేదా మన ద్వారా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తున్నాయో ఆ రూట్లో తీసుకురావడం జరుగుతాం. సో మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ఎక్కడికైతే ఎవరైతే డెలివరీ ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళ మనకి ఇన్ఫర్మేషన్ బట్టి సంగారెడ్డి పోలీసు అండ్ డీజీ నా ఇద్దరు కలిసి రెడీ మనం పట్టుకోవడం జరిగింది. కన్స్యూమర్స్ ఐడెంటిఫై చేసామండి, బట్ వీల్ డూ ఇట్. వాళ్ళు చేంజ్ డిఫరెంట్ వెహికల్స్. కొన్ని ఏమంటే ఒక్కోసారి డైరెక్ట్ బస్ పట్టుకుని రావడం జరుగుతుంది. మనకు అర్థం చేస్తుంటే మనది ముంబై నుంచి ఈ రూట్ ఏదైతే బస్ రూట్ ఉందో దాంట్లో వాళ్ళు తెలివిగా వాళ్ళ దగ్గర కాకుండా వేరే దగ్గర దాచిపెట్టడం, మనం చెకింగ్ చేసేటప్పుడు తప్పించి వెళ్ళిపోవడం, ఇట్లాంటి టాక్టిక్స్ వాడుతూ ఉంటారు. ఇంకొకటి అదర్ టాక్టిక్ ఏంటంటే ట్రైన్స్లో కొన్ని స్పెసిఫిక్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్స్లో ఎల్టీటీ టెర్మినల్, లోకమాన్య తిలక్ టెర్మినల్ ఏవైతే ముంబై నుంచి ఆర్డినేట్ అయ్యి మనకి వెళ్తున్నాయో లేదా మన ద్వారా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తున్నాయో ఆ రూట్లో తీసుకురావడం జరుగుతాం. సో మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ఎక్కడికైతే ఎవరైతే డెలివరీ ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళ మనకి ఇన్ఫర్మేషన్ బట్టి సంగారెడ్డి పోలీసు అండ్ డీజీ నా ఇద్దరు కలిసి రెడీ మనం పట్టుకోవడం జరిగింది. కన్స్యూమర్స్ ఐడెంటిఫై చేసామండి, బట్ వీల్ డూ ఇట్. వాళ్ళు Well, devotees of Durmama are performing Bhavani Diksha Kairat at the Bejawara Durgamma temple, with the ritual set to continue until the 25th of this month. Officials have estimated that over 50,000 devotees are expected to attend each day. Vijayawada CP Rajshekhar Babu inspected the arrangements for the Diksha and mentioned that they are working in coordination with all departments to ensure smooth management through control commanding. He also highlighted that traffic control has been made more efficient with the use of the Ashram app. కమిషనర్ వచ్చారు, మీన్స్ కమిషనర్ వచ్చారు. వారి సహాయ సహకారాలతో మనం ఐకేఎంఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఐకేఎంఎస్ వ్యవస్థలో ప్లేసెస్లో మనకి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాము, భక్తులకి సూచనలు ఇస్తున్నాము. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన అంశాలను మనం చెప్తున్నాము. అదేవిధంగా ఈసారి టీచర్ డ్రోన్ కూడా ఒకటి తెప్పిస్తున్నాము. టీచర్ డ్రోన్ దానిలోనే ఒక 9 గంటలు ఉండే విధంగా టీచర్ డ్రోన్ తెప్పిస్తున్నాము. ఎప్పటికప్పుడు ఆన్లైన్ యాప్ని యాప్ ద్వారా భవానీలో రిజిస్ట్రేషన్ కూడా మనము అవకాశం లెక్కించాము. రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో అది తయారు చేశాము. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎక్కడైనా పర్లేదు, బట్ చేసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో మీకు సౌకర్యంగా ఉంటున్న ఉద్దేశంతో 17 జంక్షన్స్లో కమిషనర్ గారు వచ్చారు, ఈఎంస్ కమిషనర్ గారు వచ్చారు. వారి సహాయ సహకారాలతో మనం ఐకేఎంఎస్
Well, Andhra Pradesh Minister Satyakumar Yadav addressed the ongoing discussions surrounding Dr. B.R. Ambedkar's legacy. Speaking on the issue, Yadav emphasized the importance of perceiving and promoting Ambedkar's contribution to society, particularly his role in advocating for social justice and equality. He also stated that the government would continue to honor Ambedkar's vision of an inclusive society, focusing on empowering marginalized communities, while the minister also underscored the state's commitment to upholding the principles laid out by Ambedkar in the Constitution, ensuring that his ideals continue to guide the policies and actions of the government. దాన్ని ప్రతిపక్ష పార్టీ కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని సమర్థించాల్సి పోయి దాన్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదు. జగన్ గారి పాపం ఆయన పార్టీ నుంచి ఒక్కొక్కరు జారిపోతున్నారు. ఈ అత్యంత అవమానకర రీతిలో ఓటమి జీర్ణించుకోలేకున్నాడు. భూమి కింద కదులుతా ఉంది. ఈ రెండింటిని కాపాడుకోవడం కోసం ఆయన ఇప్పటి నుంచే 2027 అంటే దగ్గరలో ఉన్నామని చెప్తే నాయకులు పారిపోకుండా ఉంటారనే ఉద్దేశంతో చేస్తున్న ప్రచారం తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. As the opposition, instead of playing a constructive role in the parliament, the opposition party led by Congress, India Alliance led by Congress, is creating hurdles, creating havoc in the assembly and unnecessarily indulging in mispropaganda. What Amit Shah ji said was totally misinterpreted. Amit Shah ji was saying that you always take my name Recently you started taking the name of Ambedkar ji. Instead of that, you should have done something to take his spirit forward and to know the younger generations the services provided by Ambedkar ji to the nation by bringing in Constitution. Well, Vijayawada is fully prepared for the Bhavani Diksha Viramana at the goddesses Kanakadurga temple. Vijayawada CP SP Rajshekhar Babu and Municipal Commissioner Daya Chandra IAS outlined the comprehensive arrangements in place to manage the expected crowds. Well, they highlighted the use of artificial intelligence for real-time traffic management and coordination between the various departments through an integrated control command center, and special measures were also introduced to ensure public safety, including a QR code based registration system for monitoring attendees. Well, the sanitation team has also engaged around 1,000 workers, while 10 lakh water bottles and 150 toilets have been provided for pilgrims. Additionally, to prevent missing children, the district authorities have also introduced a tag system with a scanner to track children and alert parents if they get separated. Well, the authorities are anticipating 6 to 7 lakh visitors during the event. For all those cameras, apart from that, on road safety front and traffic front, we are making use of an artificial intelligence tool called Astram, by which we can analyze the congestions at different intervals of time in real-time basis. So based on that, we are going with dynamic traffic management, and we are ensuring free and hassle-free traffic. Okay, sir. Coordination with the temple authorities and as well the district authorities, sir? Yeah, we are just the place from where we are addressing the people media is called Integrated Command Control Center. So from this Integrated Command Control Center, all departments operate from this control room, and every representative of every department is sitting here. And then if any coordination issues are there, we will sort out in this command control room itself, and we ensure we have perfect coordination in the field. Anand garu phone In Bachupalli, the pub culture has crossed boundaries, with a bar and restaurant operating without proper permits and violating regulations. Police conducted a joint raid with the Cyberabad SOT and Bachupalli police on the Srinidhi Developments Ahland Peg Bro restaurant and pub. Well, the authorities found loud DJ sounds and laser lights being used to play songs, while young men and women were reportedly engaged in indecent dancing. Well, following local complaints, cases were also filed against the establishment, and the music equipment was seized by the police.
Well, those were the latest updates in Regional Bulletin. Keep watching CVR News English. This is Havila Kottapalli. Have a good day.